ఇది అభివృద్ధేనా? లేక ప్రజల ప్రాణాలతో ఆటలా? రాత్రి వేళల్లో కనిపించని ఈ ప్రమాదం చిన్న పిల్లల ప్రాణాలకే ముప్పుగా మారింది. గుంతకల్ పట్టణంలోని 17వ వార్డు తిలక్ నగర్ ప్రాంతంలో మున్సిపాలిటీ నీటి సరఫరా విభాగం నిర్వహణ పనుల పేరిట తాగునీటి పైపుల వద్ద మ్యాన్హోల్లు తెరిచి మరమ్మతులు చేపట్టింది. కానీ పనులు పూర్తయిన తరువాత కూడా ఆ మ్యాన్హోల్లు సరిగా మూసివేయకుండా అలాగే వదిలేశారు. రోజులు గడిచినా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోలేదు. ఈ నిర్లక్ష్యం వల్ల రోజూ ఈ రోడ్డుపై వెళ్లే ద్విచక్ర వాహనదారులు, నడిచే పాదచారులు, ముఖ్యంగా స్కూల్కు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చీకటి వేళల్లో ఈ మ్యాన్హోల్ కనిపించక వృద్ధులు, పిల్లలు పడిపోయి గాయపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదేనా ప్రజాసేవ? పనులు చేస్తే బాధ్యత ఎవరిది? ఈ పరిస్థితి తెలుసుకున్న వెంటనే ఐహెచ్ఎంఓ సంస్థ ముందుకు వచ్చింది. ఐహెచ్ఎంఓ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ నబీ రసూల్ గారి మార్గదర్శకత్వంలో ఐహెచ్ఎంఓ లేబర్ సెల్ ప్రెసిడెంట్ ములకలపెంట గోపాల్ గారి ఆధ్వర్యంలో ఐహెచ్ఎంఓ అనంతపూర్ జిల్లా అధ్యక్షులు షేక్ ఆలం నవాజ్ గారి సహకారంతో గుంతకల్ పట్టణంలోని 17వ వార్డు తిలక్ నగర్ ప్రాంతంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు ఐహెచ్ఎంఓ సభ్యులు స్వయంగా రంగంలోకి దిగారు. ఎటువంటి అధికార ఆదేశాలు లేకుండా, ఎవరినీ నిందించకుండా ప్రజల భద్రతే లక్ష్యంగా తక్షణమే చర్యలు చేపట్టారు. రోడ్డుపై ఉన్న అడ్డంకులను పూర్తిగా తొలగించి, మ్యాన్ హోల్లు శుభ్రంగా సెట్ చేసి, తాగునీటి పైపులను సురక్షితంగా మూసివేసి, రోడ్డును మళ్లీ ప్రయాణానికి అనువుగా మార్చారు. అంతేకాదు, ఈ మొత్తం పని తమ స్వంత ఖర్చుతోనే పూర్తి చేయడం ప్రత్యేకంగా అభినందనీయమైన విషయం. ఇప్పుడు గుంతకల్ పట్టణంలోని 17వ వార్డు తిలక్ నగర్ ప్రాంత ప్రజలు భయం లేకుండా రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. పిల్లలు సురక్షితంగా స్కూల్కు వెళ్లగలుగుతున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా సేవ చేసిన ఐహెచ్ఎంఓ ఆంధ్రప్రదేశ్ బృందానికి ఈ ప్రాంత ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు. అధికారుల కోసం ఎదురు చూడకుండా ప్రజల కోసం ముందుకు వచ్చిన వారే నిజమైన హీరోడు. ఇది ఐహెచ్ఎంఓ ఏపీ లైవ్ న్యూస్. ప్రజల గొంతుకగా నిజాలను మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటాం.